నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. నాత్మా వపుః పార్థివమింద్రియాణి దేవాహ్యసుర్వాయుజలం హుతాశః మనోన్నమాత్రం ధిషణా చ సత్వం అహంకృతిః ఖం క్షితిరర్ధ సామ్యం. ఈ దేహము అది భూమి యొక్క వికారమేగా ఈ దేహాదులన్నీ. కాబట్టి భూవికారములైనటువంటి ఈ దేహాదులు కానీ, ఆ దేహంలో కనిపించేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కానీ, ఆ ఇంద్రియాధిష్టాన దేవతలు కానీ, మనలో ఉన్నటువంటి ప్రాణములకు సంబంధించినటువంటి సామర్థ్యం కానీ, మనస్సైనా బుద్ధైనా, అదేవిధంగా చిత్తము అంటే స్మృతి అదైనా, అహంకారము, పృథివ్యప్తేజో వాయురాకాశములు అనబడేటువంటి పంచభూతాలు, ఇవన్నీ అదేవిధంగా త్రిగుణములు ఏవైతే ఉన్నాయో సత్వ రజస్తమో గుణాలు, అవి సామ్యావస్థలో ఉండేటువంటి ప్రకృతి, ఇవన్నీ ఆత్మస్వరూపానికి సాటి రావు. ఆత్మస్వరూపము వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది. ఆత్మ చైతన్యంతోనే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి లేకపోతే ఇవన్నీ జడములతో సమానము. ఇవేవి ఆత్మస్వరూపంతో సమానమైనవి కాదు. ఆత్మస్వరూపమే వీటిని నడిపిస్తూ ఉంటుందని చెబుతూ, సమాహితైః కః కరుణైర్గుణాత్మభిః గుణో భవేత్ మత్సు వివిక్తధామ్నః విక్షిప్యమాణైరుత కిన్ను దూషణం ఘనైరుపేతైః విగతైః రవేః కిం. ఆకాశంలో మనం గమనిస్తే ఎన్నో మబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వర్ష ఋతువులో మనం గమనిస్తే అసలు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపించడు, కాంతి మాత్రం ప్రసరిస్తూ ఉంటుంది, పైన మబ్బులు కమ్ముకుని ఉంటాయి. కానీ ఆ మబ్బులు తాత్కాలికంగా సూర్యకాంతిని తగ్గించినట్లు కనిపించవచ్చు, కానీ సూర్యుని ప్రభావాన్ని అవి తగ్గించగలవా? అదేవిధంగా ఆ సూర్యుని యొక్క కాంతిని మబ్బులు ఏ విధంగానైతే తగ్గించలేవో, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని యొక్క స్థిరమైన లక్ష్యాన్ని కూడా ఏ అవరోధాలు ఆటంకపరచలేవు. ముఖ్యంగా ఇంద్రియాలనేటువంటివి మేఘాల్లాంటివై ఆ జ్ఞాని అనబడేటువంటి సూర్యుడిని కమ్ముకుని మాయ చేద్దామని చూసినా ఆ ఇంద్రియములనే మేఘాలు జ్ఞాని అనేటువంటి సూర్యుడిని ఏమాత్రము తక్కువ చెయ్యలేవు, తిరస్కరించలేవు. వాటి వల్ల ఎట్టి నష్టమూ కలుగదు అని వర్ణిస్తూ, యథా నభో వాయువనలాంబు భూగుణైః గతాగతైః వర్తుగుణైర్న సజ్జతే తథాక్షరం సత్వరజస్తమో మలైః అహమ్మతేః సంసృతి హేతుభిః పరం. ఒక్కో ద్రవ్యానికి ఒక్కొక్క గుణం ఉంటుంది, సహజ గుణం. వాయువు శోషింపజేయగలుగుతుంది, అగ్ని దహింపజేయగలుగుతుంది, జలమేమో తడుపగలుగుతుంది, భూమేమో దుమ్ముతో కూడి ఉంటుంది. అదేవిధంగా ఆయా ఋతువుల్లో ఒకసారి చలి ఎక్కువగా ఉంటుంది, ఇంకోసారి వేసవి తాపం వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఈ ద్రవ్యాల్లో ఉన్నటువంటి సమస్తమైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆకాశాన్ని ఏమన్నా ప్రభావితం చేయగలవా? చేయలేవు. అలాగే ఆకాశం లాంటి వాడు జ్ఞాని, పరమాత్మ అటువంటి వాడు. అలాంటి పరమాత్మనకు
ఈ సత్వరజస్తమో గుణాలు కానీ ఇవేవి అంటవు. దేహాభిమానం కలిగినటువంటి అవివేకిని అజ్ఞానిని అయితే ఈ దేహాదులు ఇంద్రియాదులు కలిపి భ్రమింపజేసి తప్పుదోవ పట్టించగలవు కానీ పరమాత్మకి ఇవేవి అంటవు. ఆకాశానికి ఏ విధంగానైతే ఇందాక చెప్పబడిన లక్షణాలు కలిగిన పదార్థాలు ద్రవ్యాలు ప్రభావితం చేసేవిగా కావో అలాగే పరమాత్మను కూడా ఈ ఇంద్రియాదులు కానీ దేహాదులు కానీ ఇవేవి ఏమీ చేయలేవు. ఆయన గుణాతీతుడు. తథాపి సంగ పరివర్జనీయ గుణేషు మాయా రచితేషు తావత్ మద్భక్తి యోగేన దృఢేన యావత్ రజో నిరస్యేత మనఃకషాయః. కాబట్టి నన్ను పొందాలనంటే భగవంతుణ్ణి చేరుకోవాలంటే అని కృష్ణ పరమాత్మ చెబుతున్నారు ఉద్ధవునకు. రజోగుణం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలండి. ఆ రజోగుణం పోతే తప్ప భక్తి అంటదు. ఎలాంటి భక్తి కావాలి? నిష్కామ భక్తి కావాలి, కోరికలు లేనటువంటి భక్తి. భగవంతుణ్ణి పొందడమే లక్ష్యంగా ఉండాలి తప్ప భగవంతుని ఆరాధనతో తృణప్రాయములైన స్వల్పమైనటువంటి కోరికలు కోరేటువంటి లక్షణం కూడా ఉండకూడదు. అలాంటి కపటం లేని నిష్కామ భక్తితోనే భగవంతుణ్ణి సాధించుకోవటం అనేది సాధ్యమవుతుంది. అలా నిష్కామ భక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఈ గుణ సంబంధమైన కార్యములైనటువంటి విషయముల యందు ఏమాత్రము తగులుకొనరు. వారికి సంగమే కలగదు. ఆ నిష్కామ భక్తి లేకపోతే మాత్రం వాటి సంగం అనేది తప్పదు అని చెబుతూ యథామయో సాధు చికిత్సితో నృణాం పునః పునః సంతుదతి ప్రరోహన్ ఏవం మనోపక్వకషాయ కర్మ కుయోగినం విద్యతి సర్వసంగం. మనకు దేహం కాబట్టి ఈ దేహానికి ఎన్నో రకాలైనటువంటి రోగాలు ఆయా కాలాల్లో వస్తూనే ఉంటాయి. రోగం లేని దేహం అంటూ ఎక్కడా ఉండదుగా. దేహం అంటేనే రోగమయం. ఆ రోగం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి సరైనటువంటి చికిత్స చేస్తే ఆ రోగం నుంచి బయటపడతారు. అలా కాకుండా తెలిసి తెలియకుండా తాత్కాలికంగా తగ్గించే విధంగా వైద్యం చేస్తే కొంతకాలానికి ఆ రోగం మళ్ళీ ముదిరి తిరగబెడితే ఈసారి మందులకు కూడా లొంగనటువంటి దారుణమైన పరిస్థితికి ఈ దేహం లోనవుతుంది. ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది ఆ రోగం. అలాగే జ్ఞాని అయినటువంటి వాడు, సాధన చేసేటువంటి వాడు, పరమాత్మను పొందాలనుకునేటువంటి వాడు ఈ మనస్సులో ఉన్నటువంటి రోగాలని పిలవబడేటువంటి రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఇలాంటి వాటిలన్నిటినీ రోగములని గుర్తించి దూరంగా పెట్టాలి. వాటికి తగినటువంటి ఔషధం వెయ్యాలి. ఆ ఔషధం ఏమిటి అంటే భగవంతుణ్ణి పొందడమే లక్ష్యమని కోరికల్ని విడిచిపెట్టడం. అలాంటి నిజమైన ఔషధాన్ని వాటికి వెయ్యకుండా లోపల ఏదైనా ఈ రాగద్వేషాదుల యొక్క వాసన మిగిలి ఉందా రోగంలాగా, అప్పుడేం జరుగుతుంది? ఈ సాధకుడు మళ్ళీ లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు అవన్నీ తిరగబెట్టి పూర్తిగా ఆ సాధకుడిని పతనావస్థకి చేరుస్తాయి. కాబట్టి లక్ష్య సాధనలో రోగాన్ని సమూలంగా పోగొట్టుకున్నట్లుగా మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలలో అనబడేటువంటి దుష్ట లక్షణములను సంపూర్ణంగా పోగొట్టుకోవాలి. కుయోగినోయే విహితాంతరాయై మనుష్యభూతై త్రిదశోపసృష్టై తే ప్రాక్తనాభ్యాస బలేన భూయః యుంజంతి యోగం నతు కర్మతంత్రం. ఇంకా యోగ సాధన కోసం ప్రయత్నిస్తూ భగవంతుణ్ణి పొందడమే లక్ష్యంగా కలిగినటువంటి వాళ్ళకి అవరోధాలు కలగవా అంటే కలుగుతాయి. ఎన్నో రకాలైన విఘ్నాలు కలుగుతాయి. దేవతల వల్లనే కలుగుతాయి. దేవతలే అనేక రకములైనటువంటి విఘ్నాలను కలుగు చేయవచ్చు. అవి ఏ రూపంలో ఉంటాయి విఘ్నాలంటే చెప్పలేం. బంధువుల రూపంలో ఉండొచ్చు, మిత్రుల రూపంలో ఉండొచ్చు, సంతానం రూపంలో ఉండొచ్చు. ఇలా ఐహికమైనటువంటి బంధాల రూపంలో దేవతలు చేసేటువంటి విఘ్నములన్నింటినీ కూడా తట్టుకోగలగాలి. అలా తట్టుకోలేక యోగాభ్యాసం చేస్తూ చేస్తూ ఒకవేళ దాని నుంచి జారిపోయినా
ఆ యోగాభ్యాస సంబంధమైనటువంటి వాసన ఏదైతే ఉంటుందో అది పోదు. జన్మ జన్మలకైనా సరే ఆ యోగాభ్యాసం చేసినటువంటి వాసనలు వెంటాడి మరుజన్మలోనైనా సరే వారు ఉత్తమగతికి పొందే విధంగా ఈ యోగాభ్యాసం చేసిన సంబంధమైనటువంటి విషయాలు వారిని అనుసరించి జన్మాంతరాల్లో కూడా సహకరించి పతితుల్ని కాకుండా రక్షిస్తాయి. అలాంటి యోగ సంబంధమైన వాసనలు కలిగినటువంటి వారు ఎప్పటికైనా ఈ కర్మతంత్రం నుంచి బయటపడగలుగుతారు అని చెబుతున్నారు. అంటే మనం చేసేటువంటి యోగాభ్యాసం అనేది వ్యర్థం కాదు అని తెలియజేయటం సారాంశం. కరోతి కర్మ క్రియతే చ జంతు కేనాప్యసౌ చోదిత ఆనిపాతాత్ నత్ర విద్వాన్ ప్రకృతౌ స్థితోపి నివృత్త తృష్ణః స్వసుఖానుభూత్యా. ఈ శరీరం మీద అమితమైనటువంటి వ్యామోహము, దురభిమానము ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ చైతన్యాన్ని గమనించలేక కర్మలు చేస్తూనే ఉంటారు. ఆ కర్మల్ని ఆచరిస్తూ ఆచరిస్తూ వాటి యందే ఆసక్తులై మరణించేదాకా అదే పనిలో ఉంటారు. ఆ కర్మల్ని ఆచరించటం వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉంటాయో, సుఖాలు ఏవైతే ఉంటాయో అవి శాశ్వతమని భ్రాంతి పడుతూ మరణించేదాకా వికారములను, అనేక రకములైన మోహాదులను వారు పొందుతూనే ఉంటారు. కానీ జ్ఞాని సాధకుడైనటువంటి వాడు దేహంతో కూడి ఉన్నప్పటికీ వాళ్ళకి ఎన్నో రకములైనటువంటి ఈ విషయాదులు కనిపిస్తూనే ఉంటాయి. అవి కనిపించినా వాటి పట్ల ఏమాత్రము వ్యామోహం చెందకుండా ఆ కోరికలన్నింటినీ జయించి ఏ వికారము మోహము పొందకుండా పరమాత్మను సాధించుకోగలుగుతాడు అని వర్ణిస్తూ, తిష్టంతమాసీనముతవ్రజంతం శయానముక్షంతమదంతమన్నం స్వభావమన్యత్ కిమపీహమానం ఆత్మానమాత్మస్థమతిర్నవేద. అదేమిటండి? ఈ దేహంతో కూడి ఉన్నప్పటికీ కూడా జ్ఞాని ఏమాత్రము దేహ సంబంధమైన విషయాలతో తగులుకొనకుండా సాధన చేసి భగవంతుణ్ణి పొందుతాడంటే ఎట్లా చేస్తాడు అంటే, దేహము కూర్చున్నా, నుంచునున్నా, కదులుతున్నా, తింటున్నా, పడుకున్నా, ఏదైనా మలమూత్రాదులు విసర్జిస్తున్నా, ఏం జరుగుతున్నా కూడా ఏ స్థితిలోనైనా సరే ఆ దేహం మీద దృష్టి లేకుండా ఉంటాడు. ఈ దేహం అనేది దాని పని ఆయా సమయాల్లో చేసుకుపోతూ ఉంటుంది. కర్మవశం వల్ల, ప్రారబ్ధవశం వల్ల వచ్చినటువంటి ఈ దేహం అనేటువంటిది దాని పని అది చేస్తూ ఉన్నప్పుడు దాని మీద, ఆ దేహం మీద మనస్సుని లగ్నం చేయకుండా, అది ఏ స్థితిలో ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా తన సాధన మీదే దృష్టిని ఏకాగ్రతతో నిలిపి సాధకుడైనటువంటి జ్ఞాని పరమాత్మను చేరుకోగలుగుతాడు. యది స్మ పశ్యత్యసదింద్రియార్థం నానానుమానేన విరుద్ధమన్యత్ నమన్యతే వస్తుతయా మనీషి స్వాప్నం యథోత్థాయ తిరోదధానం. ఈ శబ్దాది విషయాలు కానీ, భోగాలు కానీ అందరికీ కనిపిస్తూనే ఉంటాయిగా. చూసే దృష్టిని బట్టి ఉంటుంది. భోగాపేక్ష అధికంగా ఉండి మాయలో పడినటువంటి వాళ్ళు అదే లక్ష్యం అనుకుని వాటి వెంట పెడుతూ ఉంటారు. జ్ఞానులు కూడా ఇదే ప్రపంచంలో ఉంటారు, గుర్తించడం చాలా కష్టం. వాళ్ళు కూడా ఈ భోగాల్ని దర్శిస్తూనే ఉంటారు, విషయాల్లోనే సంచరిస్తూ ఉంటారు. కానీ తామరాకు నీటితో అంటినా కూడా ఆ నీరు తామరాకు అంటుతుందా? అంటదు కదా. అలాగే జ్ఞానులు కూడా ఈ భోగాలను దర్శిస్తున్న ఆ విషయాలతో ఏ విధమైన సంబంధం లేకుండా ఉండగలుగుతారు. అవి యథార్థమని భ్రమపడరు. ఆ భోగాదులు నిజమని వాళ్ళు అనుకోరు. ఇవన్నీ తుచ్చమైనవి, తృణప్రాయములు. ఇవి తాత్కాలికంగా సుఖాభాస కలిగినవే తప్ప వీటి వల్ల శాశ్వతమైనటువంటి ప్రయోజనం లేదు. నిద్రపోయినప్పుడు ఆ నిద్రావస్థలో వచ్చేటువంటి కలలు ఏ విధంగానైతే యథార్థములు కాదో, అలాగే ఈ జీవితంలో కనిపించేటువంటి ఈ విషయ సుఖాలు కానీ, భోగాలు కానీ నిజాలు కాదు అని వాళ్ళు నిర్దుష్టమైనటువంటి భావంతో లక్ష్య సాధన వైపే వెడుతూ ఉంటారు. పూర్వం గృహీతం గుణకర్మ చిత్రం అజ్ఞానమాత్మన్యవివిక్తమంగ నివర్తతే తత్పునరీక్షయైవ నగృహ్యతే నాపి విసృజ్య ఆత్మ.
జ్ఞానం అనేది కలిగేంత వరకు మాయలోనే ఉంటారు. కనిపించినవన్నీ నిత్యములనేటువంటి భ్రమలో ఉంటారు. నిజం తెలియక దేహాభిమానులై ఉంటారు. కానీ జ్ఞానం కలిగిన తరువాత, ఒక్కసారి మాయ విడిచిన తరువాత, ఈ ఇంద్రియాలు, ఇంద్రియ సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్యమైనటువంటివి కాదు అన్నటువంటి అర్థం అనేది వారికి తెలుస్తుంది. అప్పుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుని చక్కగా ప్రకాశిస్తూ ఉంటారు సాధకులైనటువంటి వారు. ఏమని తెలుస్తుంది వాళ్ళకి అంటే, ఆత్మతత్వం అనేది అంతటా నిండి ఉన్నది, అంతటినీ చైతన్యవంతం చేస్తోంది, అదే ఈ సృష్టిలో అన్నిటికన్నా అతిశయించి ఉన్నటువంటిది. దానివల్లనే ఈ జడములన్నీ ప్రకాశించినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిలన్నిటినీ నడిపించేది ఆత్మ చైతన్యమే, పరమాత్మయే తప్ప వేరొకటి కాదు. ఇదంతా పరమాత్మమయమే అని ఆ జ్ఞానం కలిగాక అర్థం చేసుకుంటారు. అది అర్థమయ్యేదాకా కాస్త భ్రమలోనే ఉంటారు. యథాహి భానో హృదయో నృచక్షుషాం తమో నిహన్యాన్నతు సద్విధత్తే ఏవం సమీక్షా నిపుణా సతీ మే హన్యాత్తమిశ్రం పురుషస్య బుద్ధేహే. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు దారుణమైనటువంటి చీకట్ల నుంచి విముక్తి కలుగుతుంది. అంతవరకు గాఢాంధకారంలో ఉన్నటువంటి మానవుడు ఏమీ చూడలేడు. సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అంతా కనిపిస్తుంది. అదేవిధంగా జ్ఞానం కలిగేంత వరకు అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారికి జ్ఞానం అనే సూర్యుడు ఉదయించిన తరువాత అజ్ఞాన సంబంధమైనటువంటి అంధకారం అంతా పటాపంచలైపోతుంది. ఈ మానవుల యొక్క బుద్ధిని ఆవేశించి ఉన్నటువంటి అజ్ఞానం అనేది నశించిపోతుంది. అంటే ఏమిటి? దాని పేరే మోక్షం. ఎప్పుడైతే అజ్ఞానం నశిస్తుందో అదే మోక్షము అని చెబుతూ, ఏష స్వయం జ్యోతిరజో ప్రమేయో మహానుభూతి సకలానుభూతి ఏకో ద్వితీయో వచసాం విరామే ఏనేషిత వాగసవశ్చరంతి. ఆత్మస్వరూపం చాలా గొప్పది. అది వాక్కులతో వర్ణించటానికి కూడా శక్యము కానటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది. ఏదైనా ప్రమాణాలతో నిరూపించటానికి కూడా దుర్లభమైనది. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములతో ఆత్మస్వరూపాన్ని వివరించి చర్చించి చెప్పడం అనేది దుర్లభము. అన్నిటికన్నా అద్వితీయమై ఉండేటువంటిది, అన్నిటికీ సాక్షిభూతమైనటువంటిది, సామాన్యమైన ఈ ఇంద్రియములతో వర్ణించి చెప్పలేనటువంటిది అని ఆత్మస్వరూపము యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు కృష్ణస్వామి. ఏతావాన్ ఆత్మ సమ్మోహో యద్వికల్ప సుకేవలే ఆత్మనృతే స్వమాత్మానం అవలంబో నయస్యహి. కాబట్టి ఆత్మతత్వం అనేది అన్నిటికన్నా అతిశయించి ఉండేటువంటిది. ఆ పరమాత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి భ్రాంతి ఉన్నది అంటే అది భ్రమే తప్ప సత్యము కాదు. యన్నామాకృతిభిర్గ్రాహ్యం పంచవర్ణమబాధితం వ్యర్థేనాప్యర్థవాదోయం ద్వయం పండితమానినాం. తామన్నీ తెలిసినటువంటి వాళ్ళం అనుకునేటువంటి పండితులుగా భావించేవాళ్ళు కొంతమంది పండితం మన్యులు ఎవరైతే ఉంటారో వారు అనేక నామరూపములతో కనిపించేటువంటి ఈ జగత్తులో కనిపించే పదార్థాలన్నింటినీ భిన్నములే అనుకుంటారు తప్ప పరమాత్మ స్వరూపంగా తెలుసుకోలేక వారి వంతు వాదనలను గట్టిగా వినిపిస్తూ ఉంటారు, వితండంగా వాదిస్తూ ఉంటారు. ఈ జగత్తంతా నిత్యము అని భావిస్తారు. కానీ అదంతా వాళ్ళు చేసేటువంటి వాక్కులలో ఉన్న చాతుర్యమే తప్ప నిజం కాదు. అటువంటి మాయను కూడా కలిగించేది పరమాత్మయే అని చెబుతూ, యోగినోపక్వ యోగస్య యుంజతః కాయ ఉత్థితైః ఉపసర్గైః విహన్యేత తత్రాయం విహితో విధిః. యోగ సాధనలో గొప్ప పరిణతిని సాధించాలి. ఆ పరిణతి లేనటువంటి వాళ్ళు
సాధన చేసేటువంటి సందర్భంలో ఎన్నో రకములైనటువంటి కష్టాలకు గురవుతూ ఉంటారు. అనేక రకములైన శారీరకమైనటువంటి అనారోగ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. అవి విఘ్నాలను కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాంటి విఘ్నాలను ఏ విధంగా దాటాలో వర్ణించి చెబుతూ ఉన్నారు పరమాత్మ. అలాంటప్పుడు ఏ రకంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి అన్న విషయాన్ని చెబుతూ, యోగధారణయా కాంశ్చిత్ ఆసనై ధారణాన్వితై తపో మంత్రౌషధై కాంశ్చిత్ ఉపసర్గాన్ వినిర్దహేత్. అలాంటి రోగాలు ఏదైనా దేహానికి కలిగినట్లయితే సాధన చేసేటప్పుడు సూర్యారాధన చేయటం ద్వారా ఆ రోగములని అధిగమించవచ్చు. అదేవిధంగా మరికొన్ని రోగములను ప్రాణాయామాదులను ఆచరించటం ద్వారా అధిగమించవచ్చు. అలాగే తపస్సు, ఓషధులను సేవించటము ఇత్యాదుల ద్వారా మరికొన్ని రోగాలను కూడా పోగొట్టుకోవచ్చు. కాంశ్చిన్మమానుధ్యానేన నామ సంకీర్తనాదిభిః యోగేశ్వరానువృత్యావాహన్యాత్ అశుభదాన్ శనైః. ఎన్ని ఉపద్రవాలైనా సరే మనఃపూర్వకంగా నామ సంకీర్తన చేస్తూ నా నామాన్ని దివ్యంగా కీర్తిస్తూ ఉన్నట్లయితే దానివల్ల ఎన్నో విధములైనటువంటి ఉపద్రవాలను, కష్టాలను, ఆపదలను దాటవచ్చయ్యా. అలాగే యోగనిష్టలో ఉండేటువంటి మహానుభావుల యొక్క మార్గాన్ని అనుసరించటం ద్వారా కూడా మనం కొన్ని కష్టములను దాటవచ్చు. కేచిద్దేహమిమం ధీరాః సుకల్పం వయసి స్థిరం విధాయ వివిధోపాయై అధయుంజంతి సిద్ధయే. ఇంకొంతమంది సాధకులు ఏం చేస్తూ ఉంటారు, ఎన్నో రకములైనటువంటి మార్గములతో దేహాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎన్నో ఔషధాలను సేవించి దేహాన్ని దృఢంగా ఉంచి ఆ దేహంతో అనేక రకాలైనటువంటి సిద్ధుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అణిమాది సిద్ధుల్ని సాధించాలి యోగాభ్యాసం ద్వారా అని ప్రయత్నిస్తారు. కానీ ఆ మార్గం సమంజసమైనది కాదు. దృఢమైనటువంటి ఈ దేహం ద్వారా సాధించదగినది ఏమిటి అంటే పరమాత్మను పొందడం, మోక్ష సాధన. ఈ సిద్ధులు కూడా ఎప్పటికైనా నశించేవే. నహి తత్కుశలాదృత్యం తదాయాసోహ్యపార్థకః అంతవత్వాచ్చరీరస్య ఫలస్యేవ వనస్పతేః. ఈ విధంగా ఈ దేహాన్ని మోక్ష సాధనకు ఉపయోగించకుండా తాత్కాలికమైనటువంటి ఫలాల కోసం ప్రయత్నించటం అనేటువంటిది తప్పే. ఎందువల్లంటే ఎంత గట్టిగా దేహం కనిపిస్తున్నప్పటికీ చెట్టుకున్నటువంటి పండు ఏమవుతుంది, ఎప్పటికైనా రాలిపడిపోతుంది. అదేవిధంగా ఎంత దృఢంగా కనిపించినటువంటి దేహమైనా ఎప్పుడో ఒకప్పుడు పతనం అవ్వక తప్పదు. ఆ దేహం ఉన్నప్పుడే కష్టపడి భగవంతుని పట్ల మనం ఆసక్తిని పెంచుకుని మోక్షం కోసం ప్రయత్నం చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. యోగం నిషేవతో నిత్యం కాయశ్చేత్ కల్పతామియేత్ తచ్శ్రద్ధ ధ్యానమతిమాన్ యోగముత్సృజ్య మత్పరః. యోగ సాధన చేసేటప్పుడు ఆ యోగ సాధన ద్వారా దేహం ఏ విధంగానైనా దృఢవంతమవుతుంది. కానీ నిజమైనటువంటి సాధకుడు, పరమాత్మ మీద దృష్టి కలిగినటువంటి సాధకుడు మాత్రం దేహం దృఢంగా ఉందా లేదా అని పట్టించుకోడు. తన లక్ష్యం అంతా భగవంతుని మీదే ఉంటుంది. యోగచర్యామిమాం యోగి విచరన్ మదపాశ్రయః నాంతరాయైః విహన్యేత నిస్పృహః స్వసుఖానుభూః. ఈ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు నన్నే లక్ష్యంగా చేసుకుని యోగాన్ని గనక అభ్యసించినట్లయితే మధ్యలో కలిగేటువంటి అవరోధాలన్నింటినీ కూడా ఎంతో తేలికగా దాటగలుగుతాడు. ఆ విఘ్నాలు కూడా ఆ సాధకుణ్ణి ఏ విధంగానూ బాధ పెట్టలేవు. అతడే నిజమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మానందాన్ని పొందగలుగుతాడయ్యా ఉద్ధవ. కాబట్టి ఆత్మకు ఈ ఇంద్రియ సంబంధమైన విషయాలు కానీ ఇతరమైన బంధాలు కానీ ఇవేవి అంటవు అని పరమాత్ముడు స్పష్టంగా ఉద్ధవునకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 28వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం.
ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.